బోయింగ్ విమానం అంటేనే వందలాది విమానాలను తలపోసే బ్రాండ్. కానీ గత 6 సంవత్సరాల్లో ఈ పేరే భయం కలిగించేలా మారిపోయింది. 2018 లైన్ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ ఇండోనేషియాలోని సముద్రంలో పడిపోయింది. 189 మంది చనిపోయారు. 2019 ఇథియోపియన్ ఎయిర్లైన్స్ 737 మ్యాక్స్ బయలుదేరిన 6 నిమిషాలకే డౌన్ అయింది. 157 మంది ప్రాణాలు పోయాయి. ఈ రెండు ప్రమాదాల తర్వాత 737 మ్యాక్స్ సిరీస్ మొత్తం ఓల్డ్ వరల్డ్ గ్రౌండింగ్ అయిపోయింది. 2023లో విజిల్ బ్లోయర్స్ బోయింగ్ పై షాకింగ్ ఆరోపణలు వచ్చినాయి. సేఫ్టీ ఆడిట్స్ లో ఫ్లాస్, షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారని. 2024 జనవరి అలాస్కా ఎయిర్లైన్స్ 737 మ్యాక్స్ 9 మిడ్ ఎయిర్ డోర్ బ్లో అవుట్ అయింది. ప్యాసింజర్స్ గాలిలోకి ఊడిపోయేంత ప్రమాదం వచ్చింది. 2025 ఇప్పుడు ఇండియాలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రమాదం. ఇది డ్రీమ్ లైనర్ సిరీస్ లో ఫస్ట్ ఎవర్ ఫెటల్ క్రాష్. ఇది కూడా బోయింగ్ దే. ఇన్ని ప్రమాదాలు జరిగాక ఇంకా బోయింగ్ విమానం సేఫ్ అని ఎలా అంటాం? ప్రమాదం ఏ ఎయిర్లైన్స్ లోనైనా వస్తుంది. కానీ బోయింగ్ అంటేనే ఇప్పుడు 2 సార్లు ఆలోచించాల్సిందే. ఇలాంటి ఘటనల వల్ల ప్రతి ప్రయాణికుడికి ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్ నిజమైనది అయిపోయింది. మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి.